ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ సంస్థలో మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ ఉంటుందన్నమాట. మిధాని అనే కంపెనీ నుంచి మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు. దీనికి అర్హత ఏముండాలంటే ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎటువంటి ఫీజు కూడా లేదు. మీకు శాలరీ 31,600 పైనే ఉంటుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ దేనికి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, midhani-india.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్ ఆప్షన్లో మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మిధాని అంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్. ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది కూడా మనకి హైదరాబాద్లోనే లొకేటెడ్ అయ్యిందనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారండి. అయితే మీకు చాలా పోస్టులు ఇస్తున్నారనమాట, వివిధ రకాల పోస్టులు అండ్ డిసిప్లిన్స్కి సంబంధించి. అండ్ మీకు క్వాలిఫికేషన్స్ కూడా వివిధ రకాలుగా ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా కాంట్రాక్టే, బట్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఎక్స్టెండ్ చేస్తారు. లేదంటే కనుక వేరే ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రయారిటీ ఇస్తారనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చండి డైరెక్ట్గా. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే పోస్ట్ వైజ్గా డేట్ వైజ్గా ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు అసిస్టెంట్ మెటలర్జీలో ఉంది. ఇక్కడ అసిస్టెంట్ మెకానికల్, అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్, క్యాడ్ ఆపరేటర్, తర్వాత అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ వెల్డర్, తర్వాత డీజిల్ మెకానిక్, నెక్స్ట్ ఆటో ఎలక్ట్రీషియన్, ఈ విధంగా నెక్స్ట్ అసోసియేట్ మార్కెటింగ్, నెక్స్ట్ అసోసియేట్ మెటలర్జీ, నెక్స్ట్ అసోసియేట్ సెరామిక్. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు. అండ్ ప్రతి పోస్ట్కి కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది ఇక్కడ మీకు పక్కనే మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ డేట్స్ అనమాట. మీకు 19th నుండి 28th వరకు కూడా ఉందన్నమాట. అంటే పోస్ట్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు ఇక్కడ చూడండి 11 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, SC 3, ST 1. సో అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ చెక్ చేసుకోండి మీరు అన్నీ కూడా. అండ్ దీనికి రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఒక చిన్న ఎగ్జామ్. ఫస్ట్ 4 పొజిషన్స్కి కూడా మీకు శాలరీ ఎలా ఉంటుందంటే 31,610 రూపీస్ పర్ మంత్ పే చేస్తారండి. మీరు చెక్ చేసుకోండి. తర్వాత పొజిషన్స్కి మీకు అసిస్టెంట్ ఉన్నాయి కదా, లెవెల్ 2 ప్రకారము 28,860 రూపీస్ పే చేస్తారనమాట. అదేవిధంగా లాస్ట్ అసోసియేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 57,720 రూపీస్ పే చేస్తారు. ఈ విధంగా ఉంది. మీకు క్వాలిఫికేషన్, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్ దీనికి అసిస్టెంట్ మెటలర్జీకి డిప్లొమా ఇన్ మెటలర్జీ ఉండాలన్నమాట. అది కూడా 60% మార్క్స్తో. అండ్ మెకానికల్కి వచ్చి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు 60% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ అసిస్టెంట్ ఆఫీస్ పొజిషన్కి వచ్చి మీకు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అంటే మీకు ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ వీళ్ళు కాకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదంటే డిగ్రీ హ్యావింగ్ పీసీ ఆపరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎసెన్షియల్. సో పీసీ ఆపరేషన్స్లో సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట దానికి. అండ్ టైప్ రైటింగ్ కూడా కావాలి. లేదు అంటే మీరు గ్రాడ్యుయేషన్ అనేది పీసీ ఆపరేషన్లో చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ మీకు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్కి వచ్చి SSC ITI, ఎలక్ట్రీషియన్లో ITI సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు, అది ప్లస్ NAC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 10th చేసి ITI చేసిన వాళ్ళు ప్లస్ NAC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వెల్డర్కి కూడా 10th క్లాస్ ITI ప్లస్ NAC సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు. అండ్ మీకు అసిస్టెంట్ డీజిల్ మెకానిక్ వచ్చేసి మినిమం 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, వీటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. నెక్స్ట్ మీకు అసిస్టెంట్ ఆటో ఎలక్ట్రీషియన్ కూడా మీకు ITIతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ కావాలంటే రిలవెంట్ ఫీల్డ్లో. అదేవిధంగా మార్కెటింగ్కి వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ
అండ్ ఎంబీఏ విత్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, అంటే మీరు బీటెక్ చేసి ఎంబీఏ చేస్తారు కదా వాళ్ళకి అనమాట. విత్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ దీనికి కూడా బీటెక్ 2 years ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. దీనికి కూడా అంతే ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎక్స్పీరియన్స్ లేనివి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్నవి ఉన్నాయి, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఐటీఐ చేసి ఎన్ఈసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అండి, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళు మెకానికల్ అండ్ మెటలర్జికల్ వాళ్ళకు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇస్తున్నారనమాట. ఈ పోస్టులకు వచ్చి మీకు 30 years వరకు ఉంది. అదేవిధంగా అసోసియేట్ పోస్టులకి 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్ వాకిన్కి వెళ్ళిపోవచ్చు. అది కూడా అక్కడ అంటే మిధాని కార్పొరేషన్ ఆఫ్ ఆడిటోరియం, కంచన్బాగ్, హైదరాబాద్ 5,58,000. సో మనకి హైదరాబాద్లో మిధాని కంపెనీ ఉంది, అక్కడికి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అది కూడా 8 o'clock నుండి 10:30 వరకు, అంటే అర్లీగా వెళ్ళిపోతే బెటర్ అండి మీరు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ విత్ 1 set of ఫోటో కాపీస్ అంటున్నారు. అంటే మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది కదా బర్త్ ప్రూఫ్ కోసం, అండ్ కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఐటీఐ అయితే ఐటీఐ, ఎన్ఏసీ అయితే ఎన్ఏసీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తీసుకొని మీరు 2 passport size ఫోటోగ్రాఫ్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా పెట్టాలి. సో ఇవన్నీ కూడా పట్టుకొని ఒక సెట్ జిరాక్స్ అండ్ ఒకటి ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలండి. డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారనమాట. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 19th నుంచి 28th వరకు కూడా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఏ పోస్ట్ని బట్టి ఏ రోజు అనేది మీరు చూసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. కాంట్రాక్టే కదా అని వదిలేయొద్దండి. కాంట్రాక్టే, బట్ మీకు మంచి కంపెనీ కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి. తర్వాత మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే వేరే ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని తీసుకుంటారు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.